హలో గైస్, వెల్కమ్ టు ఏంజల్ ఆర్నా వ్లాగ్స్. ఈరోజు మేమేం చేస్తున్నామంటే మాకు బాగా ఇంట్లో బోరింగ్గా ఉందని అలా సరదాగా బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో నేను మా అక్క మా శ్రీవర్స్ కలిసి అలా మా ఇంటి చుట్టూరు పొలాలు ఉంటాయండి. చూస్తే మేము లేచినమ్మంటే పొద్దున్నే లేవగానే పొలాలే కనిపిస్తుంటాయి. చుట్టూ చూసినట్టయితే ఇక్కడ మీరు చూపిస్తున్నట్టుగా చుట్టూరు పొలాలు ఉంటాయండి. చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉండిద్ది మా ఇల్లు. ఎప్పుడు మేము అలా దిగి అలా నడుచుకుంటా వెళ్తున్నాం. అలా సరదాగా నడుచుకుంటా వెళ్తున్నాం. ఏదైనా ఆకుకూర ఉంటే తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాము. అలా వెళ్తుండగా అక్కడ మేము ఆకుకూర అడుగుతున్నాం అనమాట. ఆకుకూర ఏమేమి ఉన్నాయి ఆకుకూర అడుగుతుంటే అక్కడ మా ఆకుకూర లేదండి, వర్షాకాలం బాగా పడింది కదా, అందుకని ఆకుకూర పాడైపోయింది అనేసరికి మేము ఇంటి వెనకాల కూడా అటు సైడ్ కూడా బాగా పొలాలు ఉంటాయి. సో మేము ఇంకా అటు సైడ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. మా శ్రీవర్స్ చూస్తే ఇంకా పరిగెడుతున్నాడు ఆగకుండా. వాడైతే ఇంకా దూసుకెళ్తాడు ఎక్కడికైనా. ఇంకా నేను కూడా పరిగెడుతున్నా ఒకేసారి వాడితో పాటు. ఇంకా వెళ్ళాము. చూస్తున్నారా అరటి చెట్లు అయితే ఇక్కడ బోల్డ్ అండ్ ఉంటాయండి. చాలా అరటి చెట్లు ఉంటాయి. అలా వెళ్తుంటాయి. దీని వెనకాల ఇంక ఇట్ల నుంచి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోతే అన్ని ఆకుకూర చెట్లు అన్నీ చాలా ఉంటాయండి. చూడండి మేము లోపలికి వెళ్తున్నాం. ఎంత పచ్చగా ఉండిద్దో, చాలా బాగుండిద్దండి ఇక్కడ. నైట్ రోజు ఈవినింగ్ పూట ఇలా ఇక్కడికి వచ్చి మేము చాలా మార్నింగ్ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది ఇక్కడికి వస్తే. అలా వెళ్ళిపోతూ ఉన్నాం. వెళ్తుంటే మాకు ఏదైనా ఆకుకూర తీసుకోవాలని ఐడియా వచ్చింది. అందుకని ఇంకా ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూపించింది పుదీనా అండి. పుదీనా ఇంకా మధ్య స్టేజ్లో ఉంది. అది ఇంకా గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది. అక్కడ చూడడానికి ఎవరు కూడా లేరు, అడిగినా ఇవ్వరు ఎవరు. ఇంకట్లా కాదులే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాం. ఏదో కాకూడదు దొరకపోదా మాకంటూ అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాం. చుట్టూరు చూస్తున్నాం, ఆకుకూర కోసం చూస్తున్నాం అలా వెళ్తున్నాం. ఇంకా ఈ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము. చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా మాకు గోంగూర వీళ్ళు ఇస్తామని చెప్పారు. కట్ట వచ్చేసరికి 20 రూపాయలు అన్నారు. కానీ పెద్ద కట్టే ఇచ్చారు చివరికి. మాకైతే అది పప్పు చేసుకున్నాం, మేము దాంతో పచ్చడి చేసుకున్నాం. ఇంకా కట్ట మిగిలింది. బాగుంది, చాలా గోంగూర చాలా టేస్టీగా పుల్లగా చాలా బాగుంది. చూస్తున్నారా, వీళ్ళందరూ ఇంకా రోజు ఇదే పని వాళ్ళకి. ఇంకా ఇక్కడ వీళ్ళే అమ్ముతూ ఉంటారు, లేదా మనం వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు ఇస్తారు. ఇంతని కొంచెం మనకి ఎక్కువ వస్తుంది. బయట షాప్లో కొంటే కొంచెం తక్కువ వస్తుంది, వీళ్ళ దగ్గర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అంతే డిఫరెన్స్. మా శ్రీవర్స్ అయితే ఇంకా ఆగట్లా పరిగెడుతూనే ఉంటాడు. వాడికి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిద్దో అసలు అర్థమే కాదు. బాబు పరిగెడుతూనే ఉంటాడు. అక్కడ కూడా మేము ఇక్కడ గోంగూర తీసుకొని ఇంకా అటువైపు వెళ్తున్నాం. ఇంకా ఏదైనా ఆకుకూర ఇంక ఉండిద్దేమో అని అటు సైడ్ వెళ్తుండగా వాళ్ళు మమ్మల్ని అరుస్తున్నారు. మేమేమో లోపల నుంచి వెళ్తున్నాము, మీరు మొక్కల్ని తొక్కుతున్నారండి అని చెప్పేసరికి మా అక్క వాళ్ళు ఆగిపోయారు. నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి అక్కడ ఆకుకూర కొనేసి వచ్చాము.
ఇది మా బిల్డింగ్ మీద నుంచి వ్యూ. మేము అక్కడ చూపిస్తున్నాం కదా, మేము అక్కడికి వెళ్ళాం. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆకుకూర తీసుకొని వచ్చాం. ఇది మా బిల్డింగ్ మీద నుంచి వ్యూ అనమాట. ఇది మేము కొనుక్కున్న గోంగూర కొన్నాము. అదేమో పాలకూర, బచ్చల కూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.